హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చి ఏంటా అని చూస్తున్నారు కదా. ఇది చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, ఎగ్ మసాలా. ఎలా చేయాలో చూసేద్దామా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా హాఫ్ కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ స్లైసెస్ని బోత్ సైడ్స్ ఫ్రై చేయాలి. ఫస్ట్ సొనున్న వైపు ఫ్రై చేసుకుందాం, తర్వాత రొటేట్ చేసుకుని నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం. డైలీ 2 ఎగ్స్ తినడం వల్ల ప్రోటీన్ వస్తుంది, హెల్త్కి మంచిది, హెయిర్ బాగా పెరుగుతుంది. బట్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కొన్ని డేస్ ఎగ్ని చికెన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ తినాలి అనుకుంటే ఎక్కువ బాయిల్ చేసుకొని తినండి. కొన్ని డేస్ తినకపోవడమే మంచిది కదా. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయినాయా. ఇందులో కొన్ని సీక్రెట్ మసాలాలు ఉన్నాయి, అవేంటో చెప్పైనా. మరి ఫస్ట్ దాని మీద సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో అయితే అస్సలు వేయద్దు, ఎక్కువ అయిపోతుంది. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఎగ్స్ మొత్తం ఈక్వల్గా వస్తుంది సాల్ట్. నెక్స్ట్ గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి బోత్ సైడ్స్. నేను ఫస్ట్ 1 సైడ్ మొత్తం మసాలాలు, సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ స్ప్రింకిల్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సైడ్ రొటేట్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకొని, ఇప్పటిదాకా ఏం వేసాం? సాల్ట్ వేసాం, గరం మసాలా వేసాం. నెక్స్ట్ వేసేది సీక్రెట్ మసాలా. ఇదేంటో తెలుసా? మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సోంపు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు అలా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది అమేజింగ్. ఇది మీరు స్నాక్లా తినొచ్చు, లేదంటే ఎందులో అయినా పప్పు వాటిల్లో నంచుకొని తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, లేదంటే ప్రీ వర్కౌట్ కింద తినొచ్చు. మీరు ఎలా కావాలంటే అలా తినొచ్చండి, అంత బాగుంటుంది. అసలు నాకు కుక్ చేస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అసలు. మరి మీ అందరికీ నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డైలీ 2 ఎగ్స్ మాత్రం అందరూ తినండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మనకి ఈజీగా దొరికిద్ది, తక్కువ కాస్ట్లో ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. ఇంకా దించేసే 5 మినిట్స్ ముందు ఆఖరిలో ఇలా మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మనకు అసలు చిల్లీ పౌడర్ అయిపోతే ఆ లుక్ అది రాదు కదా. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో చిల్లీ పౌడర్ను కొరియాండర్ వేయడం వల్ల. చూసారుగా ఎంత ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నాది గ్యారంటీ. 1 మోర్ పాయింట్, ఎగ్ 7 to 10 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.